ఈ ఆరాధనలో పాల్గొనడానికి మందిరంలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభునాల్లో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 'సాధారణ బైబిల్లో నూతన నిబంధనలో 72వ పేజ్ నంబర్. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44 వచనాల వరకు నాతో పాటు మీరు కూడా మనం కలిసి నిదానంగా ఆ వచన భాగాల్ని మనం చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుతున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయడని దినములు వచ్చుచున్నవని చెప్పెను. చదవబడిన దేవుని యొక్క మాటలు ప్రభు దీవించి మనతో మాట్లాడను గాక. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థనతో మనము ముందుకెళ్దాం. మా ప్రియ తండ్రి, నీ నామానికి స్తుతులు. చదవబడిన నీ మాటలు ఈ ఉదయకాల ధ్యానానికి మేలుకరంగాను నీకు మహిమకరంగాను ఉండునట్లుగా సహాయం చేయండి. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ ఎదుట మరియా ఏ విధంగానైతే ఉత్తమమైనటువంటి వాక్యాన్ని ఎంచుకొని నీ ఎదుట ఏ విధంగానైతే నేర్చుకొని దీవించబడి ఉంటున్నారో ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మీ ఎదుట దీవెనకరంగా జీవించినట్లుగా మీరే మాకు అటువంటి నడిపింపు, అటువంటి సహాయము మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమెన్. సరే, కూర్చుందాం. సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తాను జీవించినటువంటి 33 సంవత్సరాలలో చివరి వారంలోనికి ఆయన అడుగు పెట్టాడు. దాన్ని ప్యాషన్ వీక్ అంటాం, శ్రమవారము. యేసుక్రీస్తు ప్రభువారు మరి ముఖ్యంగా ఈరోజు క్రైస్తవ సమాజము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి యెరూషలేము జయోత్సవ ప్రవేశము, ఈరోజు ఉంటున్నటువంటి క్రైస్తవ సమాజము ఆ సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క సంఘటనను బట్టే సంఘములో ఉంటున్నటువంటి విశ్వాసులు కూడా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని, లేకపోతే ఆ హోసన్నను కీర్తించడాన్ని ఈరోజు ఉంటున్నటువంటి ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మనం చూడగలుగుతా వస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి ఆ దినాల్లో ఆదివారపు దినాన్న ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశం చేసి ఆదివారపు మరుసటి దినాన్న ఆయన దేవాలయంలో జరుగుతున్నటువంటి వ్యాపార పద్ధతిని ఆయన ఖండించి దాన్ని తుడిచివేసినట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చదువుతాం.
ఆ మరుసటి దినాన్న యూదులతోనూ మత పెద్దలతోనూ యేసుక్రీస్తు ప్రభువారు కొంత తీవ్రమైనటువంటి ఖండనే చేయడాన్ని మనము లేఖన భాగంలోనే మనం చూస్తూ వస్తాం. తర్వాతి రోజున యేసుక్రీస్తు ప్రభువారు కొంత విశ్రాంతి తీసుకున్న ఆ సమయాల్లో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయడానికి ఆయన ముందుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేసిన సంఘటనను కూడా ఆ మరుసటి దినాన్న జరిగినటువంటి కార్యాన్ని మనం చదువుతాం. తర్వాత దినము యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరితో పాటు పస్కా బలి పశువు యొక్క ఆచార పద్ధతిని, నియమాన్ని దేవుడు కొనసాగించడాన్ని, తర్వాత పస్కా బలి యొక్క మాటలను లేకపోతే సంఘటనను యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులందరితో కూడా పంచుకోవడాన్ని కూడా మనం చదువుతూ వస్తాం. తర్వాత రోజున యేసుక్రీస్తు ప్రభువారు శ్రమించబడడం, సిలువ వేయబడడం, ఈ విధంగా మనం చదువుతూ ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి సమాధిలో ఉండి మరలా ఆదివారపు ఉదయకాల సమయంలోనే ఆయన తిరిగి లేచినటువంటి వాక్య భాగాలని మనము లేఖనాల్లోనే మనం చదువుతాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమ పొందేటువంటి లేకపోతే సిలువకు అప్పగించబడేటువంటి ముగింపు వారములో జరిగినటువంటి టైం లైన్, లేకపోతే ఇది క్రమం. లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం చేసేటువంటి సందర్భము 4 సువార్తల్లో మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను కూడా ఆ సందర్భాన్ని, అక్కడ ఉంటున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను ఈ 4 సువార్తల్లో కూడా పొందుపరచడాన్ని మనం చదువుతూ వస్తాం. ఇప్పుడు మనం చదివినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44 వచనాల వరకు మనం చదివాం. ఇక్కడ నేను అనుకుంటాను, నిజానికి అక్కడ కూడా జరిగింది కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పైకి అనగా ఆయన సాత్వికుడుగా, దీన మనస్సు కలిగినటువంటి వాడుగా తన్ను తాను తగ్గించుకొని ఆయన ఒక గాడిద పిల్ల పైన ఆయన వస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి వారందరూ కూడా ప్రభువు పేరిట వచ్చుచున్నటువంటి వాడికి జయము, ఓసన్నా జయము జయము అని జకర్యా చెప్పినటువంటి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకమునిపే ఆయన 500 సంవత్సరాల క్రితము చెప్పినటువంటి ఆ ప్రవచన వాక్యము ఆయన నెరవేర్చుతూ ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క పనిని కొనసాగించినట్లుగా మనం చదువుతూ వస్తాం. ఇక్కడ మనము చదివినటువంటి ఈ లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి ఒక కార్యాచరణను మనము చదివాం. అందులో ఆయన ఏడ్చినట్టుగా మనం చదువుతూ వచ్చాం. నిజానికి అక్కడ ఉంటున్నటువంటి ప్రజలకు ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. అప్పటికే లాజరు మృతి పొంది 4 దినాలు సమాధిలో ఉంచబడి తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన మరణాన్ని నుండి విముక్తి పొంది లేచాడు గనుక ఇక్కడ యేసుక్రీస్తు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈయన యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు కనుక ఈయన ఏదో ఒక అద్భుత కార్యాన్ని చేయనై ఉంటున్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారనేటువంటి ఆలోచనతో ఎంతోమంది జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించడానికి వచ్చినట్టుగా మనము లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ వస్తాం. కానీ అక్కడ ఉంటున్నటువంటి ప్రజలకు జాగ్రత్తగా కొంత ధ్యానపూర్వకంగా మీరు కూడా ఆలోచిస్తూ నా మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే
అక్కడ ఉంటున్నటువంటి యెరూషలేములో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా కనబడతా ఉన్నాడు అనంటే ఒక పిచ్చివాళ్ళలాగా కనబడుతున్నాడు. జనసమూహం అంతా కూడా వీరు ఆనందముతో, మనము 19వ అధ్యాయం మొదటి నుండి కూడా 40 వచనాల వరకు కూడా మనం చదువుతా వచ్చినప్పుడు ఎంతో ఆనందముతో హోసన్నా జయము, హోసన్నా జయము అని వారు కీర్తిస్తున్నటువంటి వారు. కానీ అక్కడ ఉంటున్నటువంటి ఒకే ఒక్క మనిషి ఆ ప్రజలందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి పనిని చేస్తున్నాడు. నిజంగానే ఒకవేళ ఈ సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఎంతో సంతోషమైనటువంటి ఈవెంట్ సందర్భంలో ఉండి మీరందరూ ఆనందిస్తూ ఉన్నప్పుడు నేనేదో దుఃఖపడుతున్నానంటే అక్కడ ఏదో జరుగుతూ వస్తుంటున్నది అనేటువంటి విషయము. ఇంకో మాటలో చెప్పాలి అనంటే ఈయనకి ఏమైంది, అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఆనందంగా ఉండాలి కానీ ఈయనేంటి ఇలా ఏడుస్తున్నారని ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చింది. ఇంకొంత మనం ముందుకెళ్ళి ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ఈయన అసలు ఈ సందర్భంలో లేడు, ఇక్కడ ఉన్నాడు, కానీ శరీరం మాత్రం ఉంది కానీ మనస్సు ఆలోచన ఇక్కడ లేదు అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటా వస్తాం. అదే సంగతి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రవేశం చేసినటువంటి ఆ దినములో అదే జరిగింది. అక్కడ ఉంటున్నటువంటి ఇంచుమించు ఎంతో బహిరంగ ప్రజలు ఎంతో ఎక్కువ మంది ఉంటున్నారు, కానీ అందులో ఉంటున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి అనగా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే జనసమూహం అంతటికీ కూడా ప్రతి ఒక్కరికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క ఈవెంట్ని, వ్యతిరేకమైనటువంటి జీవనాన్ని ఆయన ఎదుర్కొన్నవాడుగా, కలిగి ఉన్నవాడుగా ఉన్నట్టుగా మనం ఈ వచన భాగాల్లో మనం చదివాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏడ్చినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే 3 సందర్భాలు లేఖనాల్లో. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము మనం చదివితే 35వ వచనములో అక్కడ లాజరు చనిపోయినటువంటి ఆ దినములో అక్కడ రాసిబడినటువంటి మాట ఏంటంటే, లాజరు చనిపోయినటువంటి ఆ సమాధి దగ్గరకు వచ్చినటువంటి ఆయన యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట ఉంటుంది. అది తెలుగు బైబిల్లో కొంత పొడిగించినట్లుగా ఉంటుంది, కానీ గ్రీక్ బైబిల్లో అతి చిన్న వాక్యం నూతన నిబంధనలో ఏదైనా ఉంది అని అంటే అదే. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచెననేటువంటి మాట నూతన నిబంధన పుస్తకంలో అతి చిన్న వాక్య పదం. ఇది మొదటి సంగతి. అయితే రెండవ సంగతి అనగా రెండవ సన్నివేశం ఇప్పుడు మనం చదివినటువంటి లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆనందకరమైనటువంటి పరిస్థితి చుట్టూ ఉంటుండగా ఈయన వ్యతిరేకంగా ఈయన ఏడ్చినట్టుగా మనం చదివాం కూడా. ఇది రెండవ సందర్భం. మూడవది యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చివరిగా ఆయన అప్పగించబడేటువంటి సమయంలో ఆయన ఎంతో వేదన పొందుతూ ఎంతో తండ్రి ఎదుటకు వెళ్ళి ఆయన యొక్క ఆ చెమట ఆ భూమిపైన పడతా వస్తుంటున్నప్పుడు ఏ విధంగా మారుతా వస్తుంటున్నది అనంటే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రక్త బిందువులాగా మారిందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఒక మాట ఒక దైవజనుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేదన పొందేదానికంటే ఎక్కువ రేట్లు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడే రాత్రి వేదన పొందాడంట. ఒక మనుషుడు తాను కారుస్తున్నటువంటి చెమట చుక్క రక్తపు బిందువులాగా మారిపోవడం ఏంటి? ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంగతే, ఆలోచించాల్సినటువంటి విషయమే. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందినటువంటి వేదన కంటే కూడా ఆ రాత్రి ప్రార్థనలో అనగా తండ్రితో గడిపినటువంటి ఆ క్షణాలు ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి. అది దాన్ని ఉద్దేశించే రండి హెబ్రీ గ్రంథకర్త మాట రాస్తాడు. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన
అంగీకరింపబడెను. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు రోదనతోనూ కన్నీళ్లతోనూ ఇది ఎక్కడ జరిగింది అనంటే ఆ యొక్క శిలువ మరణము పొందే అనగా రేపటి దినాన్న శిలువ శ్రమలు అనుభవించేటువంటి ముందు రాత్రి కాలములో అటువంటి మహారోదన కన్నీళ్లు యేసుక్రీస్తు ప్రభువారు విడిచాడు. ఈ 3 సందర్భాలు తప్ప బైబిల్లో మరి ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూడం. ఈరోజు క్రైస్తవ సమాజము నీవు నేను దేవుడు యెరూషలేములో ప్రవేశించి ఎంతో ఆనందంగా గణపరచబడ్డారు అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రజలు గణపరిచారు, కానీ ప్రజలే తనను తిరస్కరిస్తారనే విషయములు అంతరంగికంగా యేసు ఆలోచన చేస్తున్నాడు. మేము ఆనందిస్తున్నాం, ఆరాధిస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఆనందకరమైన సమయము, ఇది ఆనందిస్తూ దేవుణ్ణి గణపరచవలసినటువంటి సమయం అని అక్కడ ఉంటున్నటువంటి జనసమూహం అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మీరు బయటకు బాగానే ఉన్నారు, మీరు తర్వాత ఏం చేయనై ఉంటున్నారో అదే విషయాన్ని ఆలోచించి ఆయన వేదన పొందుతా వచ్చాడు. 3 సంగతులు జ్ఞాపకం చేసి నేను ముందుకు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తాను. రండి, మనము చదివినటువంటి లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని 42వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నీవు ఈ దినమందైనను సమాధాన సువార్తను, సమాధాన విషయాన్ని అంగీకరించినప్పుడు నీకు అది ఎంతో మేలు. కానీ ఆధ్యాత్మిక అంధత్వముతో ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఏడవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అంటే, సమాధాన సువర్తమానము తన ప్రజల దగ్గరికి ఆయనే తీసుకొని వచ్చి ఉంటుండగా, ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన ఆ జాతిలో నుండి, ఆ యొక్క ప్రాంతంలో నుండి ఉద్భవించినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కళ్ళ ముందే పెరిగాడు, వారి కళ్ళ ముందే ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ వారు చేసేటువంటి రక్షణ యందు ఏ ఒక్కరు కూడా విశ్వాసం ఉంచినటువంటి వారు కానే కాదు. యోహాను రాసిన సువార్తలో మనం చదువుతాం, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, 22వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. 22వ వచనం, మీరు యోహాను రాసిన సువార్త 4:22, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. దేవుడు యూదాలో నుండే ఆయన వచ్చాడు, ఆ నుండే రక్షణ ఆరంభించాడు. కానీ ఆయనను విశ్వసించని వారు, రక్షించబడని వారు ఎవరైనా ఉన్నారు అంటే యూదా ప్రజలు తప్ప అన్యజనులు రక్షించబడతా ఉన్నారు, రోమీలు రక్షించబడతా ఉంటున్నారు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి, ఆయా దేశాలకు చెందినటువంటి ప్రతి జనాంగము రక్షించబడుతున్నారు. కానీ రక్షించబడని వారు ఎవరైనా ఉన్నారంటే యూదా ప్రజలు మాత్రమే. యూదులలో నుండే రక్షణ ఆరంభమవుతుందని సాక్షాత్తు యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞాపకం చేస్తే, అరే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ ఆలోకములు అనగా అక్కడుంటున్నటువంటి జనుల మధ్య పెరిగాడు. ఇంకో మాటలో చెప్పాలంటే 3.5 సంవత్సరాలు ఎంతో విజృంభించినటువంటి పరిచర్య ఆయన చేశాడు. కనీసం ఈయన చేస్తుంటున్నటువంటి పరిచర్యను అర్థం చేసుకున్నవారు కాదు, ఈయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకున్నవారు కాదు. వీరు ఏ విధంగా యేసుక్రీస్తుని ఏ విధంగా అనుసరించారంటే, ఈయనతో పోతే ఏదో లాభం ఉంటుంది, మాకు ఈయనతో పోతే మాకు ఆహారం దొరుకుతుంది, ఈయనతో పోతే మాకు స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఈయన వెంట పోతే ఈయనను తప్పుపట్టొచ్చు
అని ఆయన వెంట నడిచిన వారే అనేక జనం ఉన్నారు. తక్కువ శేషము ఆయనను నిజంగా విశ్వసించిన వారు ఉన్నారు. అరే అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభువారు తన స్వస్థలంలోనికి వెళ్ళేసరికి వారి విశ్వాసాన్ని చూసి ఆయన ఎంతో రోదనతో ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాడు. కానీ వారి విశ్వాసాన్ని చూసి కార్యం చేయడానికి ఇష్టపడలేదు. అప్పటికే ఎంతోమంది రక్షించబడుతూ వచ్చారు. ఇక్కడ నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉంటున్నప్పుడు 3.5 సంవత్సరాలు ఎంతో సువార్త పని ఆయన చేశాడు. కానీ రక్షించబడనటువంటి వారు ఎవరు అనంటే తన దగ్గర ఉన్నవారే, తనను అనుసరిస్తున్న వారే. మేలులు పొందుతున్నారు, స్వస్థతలు అనుభవిస్తున్నారు, చక్కని భోజనానికి కూడా దొరుకుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారితో పోతే. ఇటు మత పెద్దలేమో ఆయనను తప్పుపట్టాలని చూస్తే ఆయన వారికి కావలసినటువంటి సమాధానాలు ఇస్తూ వస్తుంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు వాళ్ళు. ఇర్మియా కూడా అదే వేదనతో ఆయన ఎంతో వేదనతో ఈ మాటలు రాస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మీ కొరకై నేను చదువుతా వస్తుంటున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీళ్లు విడుచుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉండునుగాక అనన్నాడు. హతమైన వారిని గూర్చి, వీరు హతమైనారు. ఎందుకు, ఎట్లా హతమయ్యారు అని అంటే వారు ఎంతో పాపము యొక్క ఊబిల వారు కోరుకుపోతా వస్తుంటున్నారు. ఇప్పుడు వారి కొరకు దేవుని ఎదుట అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నా యొక్క కన్నుల్లో నుండి ఒక నీటి ఊటే బయలుదేరునుగాక అని అంటున్నాడు. నా మనస్సే ఒక పెద్ద సముద్రంలాగా మారునుగాక అని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాడు. ఏ కారణం ఏంటి అని అంటే వారి దగ్గరకు వచ్చినటువంటి సమాధాన సువార్తను వీరు అంగీకరించట్లేదు, వారి యొక్క తప్పును గుర్తించట్లేదు, వారు మారు మనస్సు పొందట్లేదు, పశ్చాత్తాపపడట్లేదు. ఎన్నోసార్లు ఇదే మందిరములో ఉంటున్న మనము ఎన్నో వాక్యాలు ప్రతి ఆదివారం దినాన్న వింటున్నటువంటి మనం చేసేటువంటి అతిక్రమాలు, మనం చేసేటువంటి పాపాలు ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యములో నుండి మన ఎదుట ప్రత్యక్షపరచబడతా వస్తుంటున్నప్పుడు ఆ కృప కలిగినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు ఏడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు వాళ్ళు. ఈరోజు నీవు నేను ఇక్కడ బ్రతికి దేవుని యొక్క మందిరంలో కూర్చున్నాము అనంటే నీ వల్ల, నా వల్ల, మనందరి వల్ల దేవునికి ఏదో ఒక రకంగా వినియోగించుకొని మన ద్వారా ఆయన పని చేయాలని అనుకుంటే మన దగ్గరికి కనబడేటువంటి లేఖన సత్యాల్ని మనం అంగీకరిస్తున్నామా? దేవుడిస్తుంటున్నటువంటి కృపా సమయాన్ని మనం వినియోగించుకుంటున్నామా? దాన్ని అంగీకరిస్తున్నామా? ఇర్మియా అంతగా విలపించడానికి కారణం ఏంటి అని అంటే వారి దగ్గర ఉంటున్నటువంటి సత్యాలు, వినబడుతున్నటువంటి సత్యాలని వారు అంగీకరించట్లా. ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి సమయాన్ని వారు వినియోగించుకోవట్లేదు. దేవుడు మనకు అద్భుతమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. ఎంతో విస్తారమైనటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు వింటా వస్తూ ఉంటున్నాం. కానీ మనం చేయవలసినటువంటి విధి కార్యాలు, దేవుని దగ్గర పొందవలసినటువంటి సమాధాన పద్ధతి ఇంకేదైనా ఉందా? మందిరములో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఇందులో మీరు ఏదో ఒక రకమైనటువంటి మనిషి ఉండాలి, తప్పనిసరిగా ఉంటారు కూడా. ఒక రకమైనటువంటి మనుషులు ఎవరు అని అంటే మందిర సంబంధులు. వీరు ఎట్లుంటారంటే ఆదివారం దినాన్న మందిరానికి వస్తారు, పాటలు పాడగానే పాటలు పాడతారు, కానుకలు ఇవ్వమంటే కానుకలు ఇస్తాం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తూ వస్తాం. కానీ వీరు చేయనటువంటి ఒకానొక కార్యం ఏంటంటే ప్రభువు యొక్క బల్ల వారి దగ్గరికి రాగానే వారి యొక్క చేతులు కిందికి దిగిపోతా వస్తాయి.
సంఘములోనే ఉంటాం, సంఘారాధనలో పాల్గొంటాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తూ వస్తాం, కానుకలు ఇస్తాం, ప్రార్థనలు కూడా చేస్తాం, మంచిదే. కానీ ప్రభు యొక్క దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి కార్య విధులలో మనం ఆయన యొక్క శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఇంకను ఎదుగుతూ ఆయన్ను ఆరాధించాలి గనక ప్రభు యొక్క భోజన పద్ధతిలో కూడా మనం పాల్గొనాలి గనక ఆ ప్రార్థన ఆ యొక్క పాల్గొనేటువంటి సమయంలో మనం అందులో పాల్గొంటున్న వారమేనా? ఒకవేళ పాల్గొనకపోతే క్రైస్తవుడవైన నీవు మందిర సంబంధివి, క్రైస్తవుడవైన నీవు సంఘ సంబంధిగా ఎప్పుడు మారుతావంటే సంఘ సంస్కరణలో నీవు పాల్గొన్నప్పుడే. అది దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశం. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అదొక ప్రధానమైనటువంటి ఆజ్ఞది. అందులో పాల్గొన్నటువంటి వారు దేవునితో నిబంధనలోనికి వస్తూ ఉంటున్నారు, సువార్తను ప్రకటన చేస్తూ వస్తుంటున్నారు, సంఘముతో పాటు సహవాసాన్ని కలిగి ఉంటా వస్తుంటున్నారు. ఈరోజు నీవు సంఘ సంబంధిగా బ్రతుకుతా వస్తుంటున్నావా, లేకపోతే మందిర సంబంధిగా బ్రతుకుతా ఉంటున్నావా? సహవాసములోనే ఉంటారు, వారు ఎక్కడికి పోరు. కానీ పాల్గొనలేనటువంటి పద్ధతి ఏదైనా ఉంది అనంటే ప్రభు యొక్క బలలో పాల్గొనరు. ప్రభు యొక్క బలలో పాల్గొనేది ఎవరు అనంటే సంఘ సంబంధులు. యేసుక్రీస్తు రక్తములో కడగబడి, ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుతో పాటు సరి అయిన సమాధానము కలిగి ఉన్నవారు దాంట్లో పాల్గొనుతారు. ఆ సమాధానము కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని కలిగి ఉండడానికే దేవుడి సమయాన్ని ఇస్తా వస్తుంటున్నాడు. దేవునితో సరి అయినటువంటి సంఘ సహవాస సంబంధాన్ని మనము కలిగి ఉండడానికే దీన్ని మనకు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారే అంటాడు కదా, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయములో 11వ వచనములో ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయనే వచ్చాడు స్వకీయుల దగ్గరికి, కానీ యేసుక్రీస్తు ప్రభువారే అంటున్న మాట ఏంటంటే ఆయన వారి దగ్గరికి రాగా ఆయనను వారు అంగీకరించలేదు, వారు ఆయనను తృణీకరించారు. ఇక్కడ యెరూషలేము ప్రజలు కూడా ఎట్లున్నారు అంటే అంగీకరించినటువంటి ప్రజలుగానే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు వీళ్ళు నన్ను తృణీకరించడానికి సిద్ధపడ్డారు, అయిపోయింది. బయటకేమో అంగీకరించినట్లుగా కనబడుతున్నాడు అక్కడ ఉంటున్నటువంటి జనసమూహం అంతయు. కానీ అక్కడున్న వారు చాలా తక్కువ మంది అంగీకరించారు. మిగతా వారందరూ కూడా ఎక్కువ శేషం ఆయనను తృణీకరించిన వారే. జాగ్రత్త. దేవుడిచ్చినటువంటి సమయాన్ని సమాధానము పొందేటువంటి ఈ సమయాలలో సమాధానాన్ని పొందడానికి మనం ఇష్టపడుతున్నామా, లేకపోతే దాన్ని తృణీకరిస్తున్నామా? సమాధానము పొందు సహోదరి సహోదరులా అనగానే ఏముందిలే, రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను, మరొక వారం చూస్తాను, ఇంకో నెలలో చూస్తాను. అరే సమాధానము పొంది బాప్తిసమయ్య తీసుకోవాలి అని అంటే లేదు, అవ్వదు, ఇప్పుడు మాకు పనులున్నాయి. ప్రభువు ఇచ్చినటువంటి కృపా సమాధాన సమయాన్ని మనం వినియోగించుకుంటున్నామా? దేవుని దగ్గర ఉంటున్నటువంటి మనము దేవునితో పాటు నేను సమాధాన పడవలసినటువంటి పాపిని, సమాధానము కోరవలసినటువంటి అవసరత నాకు ఉంది అనేటువంటి కనీస అవసరత మనకు కనబడుతుందా? ఇది మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏడవడానికి ప్రధానమైనటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే సమాధాన పడేసినటువంటి సమయము, సమాధాన పడవలసినటువంటి సమయం విస్తారంగా దేవుడిచ్చినప్పటికీ ఆ సమయాన్ని వీరు తృణీకరించారు. చివరికి వచ్చేసరికి ప్రభువుని ఏమంటున్నారంటే హోసన్నా మీకు జయం కలుగును గాక, ఆమేన్ ఆమేన్ అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిన విషయం ఏమంటే హోసన్నా జయం అన్న వారు వీరు తృణీకరిస్తారని అనుకున్నాడు. అక్కడే ఇంకో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను రండి. అదే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము
3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలుపును. ఏం చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకున్న వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తే, సమాధానాన్ని అనుగ్రహిస్తే, ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారికి పైకి ఏం రాబోతా ఉంటున్నదనంటే గొప్ప శ్రమ రాబోతా ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి ఆ సమయం నుండి 40 సంవత్సరాల తర్వాత యెరూషలేం పైకి టైటస్ చక్రవర్తి వచ్చాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి ఇంచుమించు 6 లక్షల మందిని చంపేశాడు. యెరూషలేములో ఉంటున్న వారిని 6 లక్షల మందిని చంపడమే కాకుండా యెరూషలేము పట్టణంలో ఉంటున్నటువంటి దేవాలయాన్ని లేకుండా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. దాన్ని రప్పించిన వారు ఎవరనంటే దేవుడే. ఇంకో రకంలో చెప్పాలి అనంటే ఆయనెందుకు పులుగొల్పాడు, ఆయనెందుకు శత్రువుగా ఆయన మరలా యెరూషలేం పైకి టైటస్ చక్రవర్తిని ఎందుకు వాడుకున్నాడు అని అంటే ఇచ్చినటువంటి సమయాన్ని, ఇచ్చినటువంటి హెచ్చరికను, తీసుకున్నటువంటి సమయ పొడిగింపును వారి దగ్గరికి ఇచ్చినప్పుడు దాన్ని వారు గుర్తించిన వారు కాదు, పశ్చాత్తాపపడిన వారు కాదు, మారుమనస్సు పొందిన వారు కాదు గనక దేవుడే టైటస్ చక్రవర్తిని వారిపైకి పంపించాడు. ఇంచుమించు 6 లక్షల మంది చనిపోయారు ఆ యుద్ధంలో. అంతెందుకు, ఇప్పటికీ కూడా యెరూషలేముతో యుద్ధం చేయాలని ఎన్నో దేశాలు, ఎన్నో వ్యక్తులు కూడా ఎంతో సిద్ధంగా ఉండడానికే ఇష్టపడతారు ఇప్పటికీ కూడా. కారణం ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లో ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు కనుక యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నాడు, శత్రువులు వస్తారు, నీ చుట్టూ ఉంటారు, వారు గట్టు కట్టుతారు, నీవు తప్పించుకొని పోకుండా నిన్ను వారు ఆవరిస్తూ ఉంటారు. చివరికి ఏం చేస్తూ ఉంటారనంటే నిన్నును నీ పిల్లలతో కూడా ఈ లోకములోనే లేకుండా చేస్తాడు. కారణం ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా మాట్లాడడానికి, ఏడవడానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి ప్రజల కొరకే. గొప్ప శ్రమ రాబోతా ఉంది. ప్రాముఖ్యంగా ఎందుకు మనం పాత నిబంధనల గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆత్మ ఆధీనములో ఉండి రాసినటువంటి దైవజనులు అందరూ కూడా ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటారు? కీర్తనలు మరి ఎక్కువ జ్ఞాపకం చేసే మాటలు ఏంటంటే సీయోనులు ఆశీర్వదించునుగాక, యెరూషలేము నీవు క్షేమాభివృద్ధి నొందుదువు కాక, యెరూషలేము నీవు ఆనందకరమైనటువంటి ఎత్తైనటువంటి స్థలములో ఉండును గాక అని దేవుడు రక్షణ కార్యానికి కేంద్రంగా యెరూషలేము ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తా వస్తుంటున్నది. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, తృప్తి పొందుదురు, ఆశీర్వదించబడుదురు అని ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఎన్నో వచ్చాయి. కానీ యెరూషలేములోనికే వచ్చినటువంటి ఆయనను యెరూషలేము ప్రజలు తిరస్కరించారు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అయ్యో ఏమయ్యాయి? యెరూషలేము పైకి చేసినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వాగ్దానాలు చేయబడ్డాయి. అయ్యో ఆయనే దాని కొరకు మాట్లాడతాడు, నీ చుట్టూ వారు గట్టు కడతారు, నిన్ను నాశనం చేస్తారు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఏడవడానికి కారణం ఏంటంటే రాబోతున్నటువంటి శిక్ష తనకు కనబడతా ఉంది యెరూషలేం పైకి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నేనైనా నీవైనా మనం అందరం కూడా సంకోచించకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేవుని దగ్గర మన యొక్క తప్పిదము, మన యొక్క అపరాధ భావము ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకొనకపోతే రాబోతున్నటువంటి దినాల్లో తీర్పు మన పైకి వచ్చును, నీ పైకైనా నా పైనకైనా. ఆయన ఎంచుకున్న మార్గం అలాంటిది. మరి
దాన్ని మనం విశ్వసిస్తున్నామా? రాబోతుంటున్నటువంటి ఉగ్రతను, హెబ్రీ గ్రంథకర్త మంచి మాట ఇక్కడ కూడా ఇంచుమించు ఇక్కడ లేదా, ఇక్కడ ఉన్నది చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. ఇంత గొప్ప, దాన్ని మార్చి చెప్పాలి అంటే, ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకివ్వగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా ఏలాగు తప్పించుకుందుము. దాన్ని గుర్తిద్దామా? దేవుని దగ్గర ఏదైతే మనకు రాబోతుంటున్నటువంటి తీర్పు, రాబోతుంటున్నటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి మనమేం చేయాలో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటున్నది. అది మనం వింటున్నాం, కానీ దాన్ని మనం విశ్వసిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువాడు వారు ఏడవడానికి 2వ కారణం ఏంటంటే, రాబోతున్నటువంటి ఉగ్రత, మహా ఉగ్రత. యెరూషలేము నాశనం కాబోతా వస్తుంటున్నది. యెరూషలేములో ఉంటున్నటువంటి ప్రజలు చావబోతా ఉంటున్నారు. ఏడుపు రాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అది. దాని కొరకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దాని కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి దాన్ని కేంద్రంగా చేసుకొని రక్షణ కార్యాన్ని ఆరంభించాడు. యూదులలో నుండే రక్షణ ఆరంభం అవుతుందని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఏడుపు రాదా? నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. యెరూషలేమును ఏ విధంగానైతే ఎంపిక చేసుకున్నాడో నిన్ను నన్ను కూడా ఎంపిక చేసుకొని విమోచించాడు. కానీ మనం సమాధాన పొందేటువంటి స్థితి గతి ఇప్పుడు మన దగ్గర ఉంటుండగా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీకు వ్యతిరేకమైనది ఏంటి? నా దగ్గర ఏముంది? నీ వాక్యంతో నన్ను మాట్లాడు. నిన్ను ఏడ్పించేటువంటి సందర్భాలు, నిన్ను ఏడ్పించేటువంటి పనులు నా అనుదిన జీవితంలో నేను ఏం చేస్తున్నాను అని మనం అడుగుదామా? నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథంలో 17వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు. తన పడక పైకి వెళ్ళే ముందు ఏమంటాడంటే చూడండి, ఒకసారి మనము అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామా? 17:2. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కను దృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు నా యందు కానరాలేదు. రాత్రివేళ నేను పండుకొను దినమున నీవు నన్ను దర్శించితివి, నీవు నన్ను పరిశీలించి పరీక్షించగా నాలో ఏ దోషారోపణ నాకు నీ దృష్టిలో నా కొరకే కనబడలేదు. విశ్వాసులుగా మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఈ రోజు నుండైనా రాత్రి సమయంలో దావీదు చేసినటువంటి ప్రార్థన చెయ్యండి. ఏమంటాడు ఆయన? ప్రభువా, రాత్రికాల సమయంలో నేను పండుకున్న సమయంలో నీవు నన్ను నీ ప్రసన్నతతో నన్ను పరిశీలన చేసి, నీ ప్రసన్నతతో నన్ను పరీక్షించి, నీకు ఆయాసకరమైనదేదో నాలో గుర్తించి దాన్ని ఒప్పింపజేయడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దామా? లేకపోతే దాన్ని మనం తృణీకరిస్తే, దాన్ని గుర్తించకపోతే, ఈరోజు గుర్తించని మనమే రేపటి దినాన్న శిక్షకు పాత్రలంగా ఉంటామనే విషయాన్ని మనం గుర్తిద్దాం. చివరికి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను. 4 నిమిషాలు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేమును చూచి ఆ రోజు ఆనందముతో జయప్రవేశం చేయవలసిన ఆయన, అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరూ ఆనందముతో జీవిస్తూ ఉన్నారు, ఆనందంతో కనబడుతున్నారు. కానీ దేవుడు వారి యొక్క భౌతికమైనటువంటి స్థితిని చూడట్లేదు, కానీ వారి యొక్క అంతరంగిక స్థితిని చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చాడు అని అంటే, ఆయన వారిని ప్రేమించాడు గనక, ప్రేమించిన వారి కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. లాజర్ని ప్రేమించాడు, లాజరు యొక్క కుటుంబాన్ని ప్రేమించాడు గనక లాజరు మరణించినప్పుడు ఆయన వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు.
నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం కదా, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, విడవక విస్తారమైనటువంటి అపారమైనటువంటి కృప చూపించేటువంటి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ప్రేమించిన వాడు ఏడవడా? యెరూషలేమును ఎంతో ప్రేమించినాడు. యెరూషలేము పైకి ఎంతో చక్కగా ఎంతో బాగుగా దాన్ని సిద్ధపరచాలి. నిత్య రాజ్యము కొరకై, నీతి పరిపాలన కొరకై, యూదుల అందరి రక్షణ కొరకై సిద్ధపరచాలని అన్నారు. కానీ మనం చదివిన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయనను తన స్వకీయులే అంగీకరించలేదు. కృపా సువార్త, కృపా మాటలు మీ దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడైనా దాన్ని అంగీకరిస్తున్నామా, అంగీకరించట్లేదా అనేది మనల్ని మనమే, నీవైనా నేనైనా కూడా మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. ఒక్క వచనాన్ని మనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లనొల్లకపోతిరి. బైబిల్ గ్రంథములో ఒకే పదము అదే భాగములో 2 సార్లు వచ్చింది అని అంటే దాని యొక్క తీవ్రతను మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ఒక పదము వెంటనే వచ్చింది అని అంటే దాని యొక్క తీవ్రత ఎంతో మనం గుర్తించాలి. అక్కడ అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, నేను నీ దగ్గరికి వచ్చి నీ పిల్లల్ని కోడి తన రెక్కల క్రిందికి చేర్చుకొని సేద తీర్చడానికి, ఆశ్రయం ఇచ్చివ్వడానికి, దానికి బలాన్ని చేకూర్చడానికి కోడి తన పిల్లలను తీసుకున్నట్లుగా మీ దగ్గరికి నేను వచ్చి ఉన్నాను, కానీ నా దగ్గరికి రావడానికి మీరు అంగీకరించనొల్లకపోతారు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రకారం కిందికి మనం చదువుతా వచ్చినప్పుడు ఆయన క్రమపరచడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని ఇష్టపడుతున్నామా మనం? నిన్ను నన్ను ప్రేమించిన ఆయన ఇదే ఆదివారపు దినాన్న మనలాంటి ప్రజలు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నటువంటి హోసన్నా జయము 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 అని ఎంతో కీర్తిస్తున్నారు. కానీ కీర్తిస్తున్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు దేవుడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆరాధించే మనము, స్తుతించిన మన ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడా, మన ద్వారానే ఏడుస్తున్నాడా ఆలోచిద్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆ రోజు స్తుతించిన వారి కొరకే దేవుడు ఏడ్చాడు. ఈరోజు స్తుతించే మన కొరకే ఏడుస్తున్నాడేమో ఆలోచిద్దామా? దేవుడు ఎంతో మంచి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది కృపా సమయం. ఇది ఎప్పుడు దేవుడు ఈ సమయాన్ని ఆపుతాడో మనకు తెలియదు. ఇప్పుడే ఆపొచ్చు, మరికొద్ది క్షణాల్లోనైనా ఆపొచ్చు, మరికొంత సమయమైనా ఇవ్వచ్చు, అది మనకు తెలియదు. ఇక్కడున్న వారు ఎవరికీ కూడా తెలియదు. కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించిన ఆయన క్రమపరచాలని ఇష్టపడుతున్నాడు. అయ్యో విశ్వాసి, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి చేర్చుకున్నట్లుగా నిన్ను కూడా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి మనం చేరదామా? ఆయన రెక్కల క్రింద విశ్రాంతిని పొందుదామా? దాన్ని మనం తిరస్కరిద్దామా? కృపగలిగిన మా తండ్రి, నిత్య ప్రేమతో ప్రేమిస్తున్న మా దేవా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు లోక ప్రజలను మీరు ఎంతో ప్రేమించి ఈ లోకంలోనికి మీరే దైవత్వాన్ని కలిగిన మానవుడిగా ఈ లోకంలోనికి దిగివచ్చి మా కొరకై
తండ్రి, ఏడ్చి మిమ్మల్ని తిరస్కరించిన వారి కొరకే ప్రాణము పెట్టి మిమ్మల్ని తిరస్కరించిన వారిని తండ్రి మంచి సమయాన్ని కూడా ఇచ్చి మీరు మాకు నీ వాక్య సందేశంలో నుండి కొన్ని ప్రోత్సాహాలని మా ఎదుటకు తీసుకురాగా మేము దాన్ని విశ్వసించి దాన్ని మేము అంగీకరించి నీకు విధేయత చూపించి నీకు మహిమకరంగా సంఘానికి దీవెనకరంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములోనే స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.